వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో జనం పాలిటిక్స్ ని పర్సనల్ గా తీసుకోవడం మొదలైపోయిందా? ఎన్నికలు పూర్తయి ఏడాది మాత్రమే అయింది. మరో 4 ఏళ్ల వరకు ఎన్నికలు లేని టైంలో ఇలాంటి సిచ్యువేషన్ అనేది రావడం నిజంగా అరుదైన పరిణామం అనుకోవాలి. పర్సనల్ గా తీసుకున్నారని ఎలా చెప్పొచ్చు? ఎలాగంటే నిర్బంధాలు పెట్టినా, ఎక్కడికక్కడ ఆపుతూ ఉన్నా, అన్ని వైపుల నుంచి అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కానీ అన్నిటినీ దాటుకొని వందల్లో కాదు వేలల్లో జగన్ పర్యటనకి రావడము, మద్దతుగా నిలబడ్డము, జగన్ని చూసేందుకు, మాట్లాడుతుంటే వినేందుకు ఉత్సాహం చూపించడాన్ని బట్టి చూస్తే దిస్ ఈజ్ మోర్ దెన్ పొలిటికల్, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ అని ఖచ్చితంగా అనిపిస్తోంది. ఇలా రాజకీయాన్ని ప్రజలు గనక పర్సనల్గా తీసుకుంటే ముందు ముందు ఈక్వేషన్స్ ఎలా మారచ్చు? డీటెయిల్డ్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. రాజకీయంలో కార్యకర్తలు మాత్రమే పర్సనల్గా తీసుకుంటారు. ఎందుకంటే వాడికి నేరుగా అఫిలియేషన్ ఉంటుంది, నాయకులతోనూ పార్టీతోనూ అనుబంధము, నేరుగా ప్రయోజనాలు ఉంటాయి. ఏపీలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలకి చెరో పక్కన ఒక 60-70 లక్షల మంది ఉన్నారు అని అనుకుందాం. అంటే 1.5 కోటి మందిని మినహాయిస్తే మిగతా వాళ్ళు ఏపీలో 3.5 కోట్ల మంది రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళే. కానీ ఇప్పుడు ఇలాంటి జనాభాలో కూడా రాజకీయాన్ని, వర్తమాన పరిణామాల్ని పర్సనల్గా తీసుకోవడం అనేది కనబడుతోంది. అందుకోసమే జగన్ పర్యటనకి జనం వెల్లువలా తరలి రావడమే కాదు, వీళ్ళలో చాలా మంది ఇండివిజువల్గా మేము నీతో ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేయడము, డాన్సులు వేయడము, ఎలాంటి నిర్బంధాలు వచ్చినా సరే మేము ముందుకు వస్తాము అని చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ తీరు మీద, వైఖరి మీద, మరీ ముఖ్యంగా మీడియా వైపు నుంచి జగన్ని సింగల్ చేస్తూ జరుగుతున్న దాడి మీద జనంలో అంతర్మథనం ఉంది అనే విషయం అర్థమైపోతుంది. ఎందుకు అంటే హామీల విషయంలో, పథకాల విషయంలో, అన్నిటికీ మించి క్షేత్రస్థాయిలో పనులు జరిగే విషయంలో ప్రభుత్వం మీద అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది అనేది IVRS సర్వేలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 70-80 వేల శాంపిల్ తీసినప్పుడే 65-75% అసంతృప్తి అని బయటపడుతూ ఉంది. ఇది ఈనాడులో వచ్చిన లెక్క. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రెజీమ్ని సపోర్ట్ చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపకపోవచ్చు, ఆల్టర్నేటివ్ వైపు ఆలోచించవచ్చు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆ ఆల్టర్నేటివ్ మీద దాడి జరుగుతున్నప్పుడు, అంటే వైసీపీ మీదో జగన్ మీదో దాడి జరుగుతున్నప్పుడు మీడియా మొత్తం జగన్ని వేలెత్తి చూపించేందుకు, జగన్ అడిగేసినా, కదిలినా, మెదిలినా, మాట్లాడినా మొత్తం భయానకం, బీభత్సం అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇదంతా వాంటెడ్లీ జరుగుతోంది అనే ఆలోచన రావడము, మనము సపోర్ట్ చేయాలి అనే ధోరణిలోకి వెళ్ళిపోవడం అనేది సహజంగా జరుగుతాయి. ఏపీలో ఇప్పుడు ఇలాగే పర్సనలైజ్డ్ పొలిటికల్ ఫీలింగ్ అనేది వస్తున్నట్టుగా కనబడుతోంది. ఇది జరిగితే గనక ఏమవుతుందో తెలుసా? మనం ఎంత ప్రచారం చేసినా, మనం ఎంత కవర్ చేసుకోవాలని చూసినా కానీ ఇండివిజువల్ రియలైజేషన్ వచ్చినప్పుడు అలాంటి అటెంప్ట్స్ ఏవి పనిచేయవు. ఏడాది మాత్రమే అయ్యి ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉండగా ఇలాంటి పరిస్థితి రావడాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని వ్యూహాత్మకంగా అడుగు వేయాల్సిన సమయం ఇది. నీకు అంతులేని అధికారము, మెజారిటీ, బలం ఇస్తే నువ్వు చేసే మంచి గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం మాని నిరంతరం జగన్ మీదే నీ శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తే గనక ఇలాంటి సిచ్యువేషన్ ముందు ముందు ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఇప్పటికైనా సరే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పబ్లిసిటీ చేసుకుంటూ, కొద్దో గొప్ప పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తూ ముందుకెళ్తే గనక ఏపీలో మూడు మారేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే గనక ఇలాంటి బలప్రయోగమే చేసుకుంటూ ముందుకెళ్తాము అంటే ఈ పోలరైజేషన్ అనేది మరింత క్రిస్టల్ క్లియర్గా కనపడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవునా కదా? దిస్ ఈజ్ కీటాక్స్.